సో హాయ్, ఫస్ట్ టైం ఒక మూవీ గురించి రివ్యూ నీకు వచ్చిన. సో రాజాసాబ్ ఎట్లుంటుందంటే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కామెడీ ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో అయితే నాకు అర్థం కాలే, అంటే ఆ మూవీని ఎట్లా తీసుకోవన్నా అర్థం కాక తీసుకోవేండా, లేకుంటే అదే నా స్క్రిప్ట్ నాకు అర్థం కాలే. సో కానీ ఓవరాల్ అయితే మూవీ బాగుంది, అని ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్కి అంటే పార్ట్ 2 తీయడం అనేది నాకైతే ఏమంటారు, ప్రతి మూవీ ఇట్లనేనా, అందులో ఏమున్నదని అసలు. వాళ్ళ తాత అంటే విలన్ అయితే చనిపోయిండు, ఇంకా ఇంకేముంది నాకు అర్థం కాలే. సో మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ప్రభాస్నే చూపించి మళ్ళీ డబుల్ యాక్షన్ లాగా చూపించి అంత క్లమ్జీ అనిపించింది లాస్ట్కి. సో మూవీ అంతా చూసి ఒక ట్రాన్స్లో ఉన్న వాళ్ళు మళ్ళీ అది అంటే పార్ట్ 2 చూసేసరికి ఏం బాగాలే అన్న ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా ఎవరికైనా. సో నాకు కూడా అదే ఫీలింగ్ అన్నమాట రాజాసాబ్ చూస్తున్నప్పుడు. అంటే చూస్తున్నప్పుడు కాదు, చూసిన తర్వాతకి. సో ఫీలింగ్ అంతా చూసినప్పుడు ఒకలాగా ఉంది. సో ఆఫ్టర్ ఏమంటారు, లాస్ట్కి ఎండింగ్లో వచ్చేసి ది ఎండ్ అప్పటికి మళ్ళీ ఒక కొత్త కథని అల్లి ఇంకొక ఫేస్ని చూపించిరా, ప్రభాస్ది ఇంకో ఫేస్ చూపించి చెప్పడం, అట్లా చెప్పడం అంటే పార్ట్ 2 అని చెప్పడం నాకైతే నచ్చలే. సో నచ్చలే అని కాదు, కానీ అందులో పార్ట్ తీయడానికి అసలు ఏం లేదు. పార్ట్ 2 తీయడానికి ఏం లేని స్టోరీని తీసుకుపోయి మళ్ళా చేయడం అయితే అది ఎవరు చూడడం అట్నే అనిపిస్తుంది. బట్ ఓకే, మూవీ అయితే ఓకే, బెటర్. ఫస్ట్ స్టార్టింగ్లో అంటే మూవీ అయిపోయింది ది ఎండ్ అని పడ్డప్పుడు ఎవరెవరైతే లేచిపోతారో, వెళ్ళిపోతారు చూడు, వాళ్ళకైతే మేబీ మూవీ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. బట్ ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకు అమ్మ చెత్త ఇదే ఏం మూవీ రా నాయన, మళ్ళీ ఈ పార్ట్ 2 ఏంది అని ఆ ఫీలింగ్లో ఉంటారు. సో దట్స్ వాజ్ మై రివ్యూ. హోప్ యూ లైక్. అండ్ పర్లేదు, వెళ్ళొచ్చు మూవీకి. సో బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం డీప్గా వెళ్తే బాగుండు అనిపించింది స్క్రిప్ట్లో. బాయ్.